హాయ్ గైస్, ఈరోజు మనం ఎంపిరాన్ 2 మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసిందే, చిరంజీవి గారు నటించిన గాడ్ ఫాదర్ మరియు లూసిఫర్ మూవీస్కి ఇది పార్ట్ 2 వెర్షన్ అనమాట. అయితే ఈ మూవీ చూసినాక ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మూవీ ఒక విజువల్గా చాలా గ్రాండ్గా ఉంది, కానీ నెరేషన్లో కానీ పొలిటికల్ డ్రామా పన్నడంలో కానీ చాలా మిస్ఫైర్ అయింది అనే ఫీలింగ్ అయితే కలిగింది. లూసిఫర్ మూవీ ఒరిజినల్ వెర్షన్ చూసేటప్పుడు మనకు ఆ మూవీ స్లోగానే అనిపిస్తుంది, మనకు ఆ మూవీ ఓవరాల్గా నచ్చుతుంది. కానీ ఈ మూవీలో పొలిటికల్ డ్రామాస్లో ఉండే సోల్ అనేది మిస్ అయింది. టొవినో థామస్ గారు వేరే పార్టీ వాళ్ళతో కలటం, వాళ్ళు వేసిన ఎత్తులు జిమ్మిక్కులు ఇవన్నిటిని మోహన్ లాల్ గారు ఏ విధంగా ఎదుర్కొన్నారు, ఎటువంటి ఎత్తులు వేసి వాళ్ళందరినీ కంట్రోల్ చేశారు, టొవినో థామస్ గారి సిస్టర్ని మోహన్ లాల్ గారు ఏ విధంగా ప్రొటెక్ట్ చేశారు అన్నది ఈ పార్ట్ 2లో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మోహన్ లాల్ గారు దాదాపు 1 hour 15 minutes తర్వాత కనిపిస్తారు. అప్పటికే మన సహనం అనేది నశించిపోతుంది. సెకండ్ హాఫ్ 1 hour మాత్రమే ఉండటం ఈ మూవీలో ప్లస్ పాయింట్. మూవీ చూడటానికి చాలా గ్రాండ్గా ఉండటం, నార్త్ లీడర్స్ ఏ విధంగా సౌత్ లీడర్స్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు సౌత్ లీడర్స్ ఏ విధంగా వాళ్ళని తిప్పికొట్టారు, ఇలాంటి విషయాలన్నింటిని కూడాను మనకి చూపించడం అయితే జరుగుతుంది. కాంటెంపరీ పొలిటికల్ ఇష్యూస్ని కూడా ఈ మూవీలో రైజ్ చేశారు. కానీ అప్పటికే మన సహనం అనేది నశించిపోవడం వల్ల అవన్నీ మనకి పెద్దగా ఎక్కవు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ మూవీ థియేటర్కి వెళ్ళి చూడొచ్చా అంటే విజువల్గా గ్రాండ్గా ఉంటుంది అంటే వెళ్ళి చూడొచ్చు, కానీ దాదాపు 1.5 hour మీరు బోర్ కొట్టే కంటెంట్ని చూడాల్సి ఉంటుంది. చాలా స్లో నెరేషన్తో ఉండే ఈ మూవీ ఇది. ఈ మూవీ ఓటీటీలో చూడడమే బెటర్. మీరు కనుక నా రివ్యూ నచ్చినట్టుగా అయితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2 out of 5. ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.